గురుగారు, తులారాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని ఏ విధంగా ఉండబోతుంది? అలాగే మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరి యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది? మరి వారి యొక్క గ్రహస్థితిని బట్టి అక్టోబర్ మాసంలోని వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు? మరి వాటన్నిటి గురించి అయితే ఒకసారి మాకు తెలియచేయండి గురుగారు. ఈ తులారాశి వారి యొక్క స్థితి చూస్తే ముఖ్యంగా నక్షత్రాలు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు దీనిలో సంచరించేటువంటి ఈ యొక్క గ్రహస్థితి చూస్తే వీరిది జన్మంలో రాబోయేటువంటి అక్టోబర్ 15 జన్మ రవి, తర్వాత బుధుడు 3-6 తారీఖు నుంచి మారుతున్నాడు జన్మస్థానంలోకి. అట్లా కేతు 12లో ఉన్నాడు, శుక్రుడు 2వ స్థానంలో సంచరించడం, అట్లా శని వక్రీకరించి 4వ స్థాన సంచారము, అట్లా రాహు 6లో సంచారం, వక్రీగత అయినటువంటి శని 7వ స్థాన సంచారం, అట్లానే కుజుడు వీరికి ఈ విధంగా అభాగ్య సంచారము ఈ విధంగా ఉంది. అయితే మొత్తం మీద తులారాశి వారు చూస్తే కనుక గురుడు యొక్క వక్రగత ఏదైతే ఉందో కొంత అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. గురుడు చాలా అద్భుతమైన రిజల్ట్ వీళ్ళకి ఇవ్వబోతున్నాడు. ఇదివరకు కాలంలో గురువు యొక్క అనుగ్రహం వల్ల కొంత ఇబ్బందుల నుంచి బయటపడటం ఏదైతే జరిగిందో గురువు అనుగ్రహం మళ్ళీ కలుగుతుంది. అయ్యే అర్ధాష్టమ శని ఏదైతే ఉందో కొంత ఇబ్బందులు పాలైనవి కాబట్టి ఇప్పటివరకు కూడా మళ్ళీ వీళ్ళ అర్ధాష్టమ శని వక్రగత అయినటువంటి శని అనుకూలమైన రిజల్ట్స్ రావటం అనేది గోచరిస్తుంది. కాబట్టి రాబోయే కాలం కొంత అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ఈ శుక్రుడు కూడా వీరికి ద్వితీయ స్థాన సంచారం వల్ల కొంతవరకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ శుక్రుడు కూడా, అంటే ఓవరాల్ గా చెప్పాలంటే తులారాశికి అక్టోబర్ మాసం కొంత మంచి మాసం అని చెప్పచ్చు. ఎందుకంటే దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులు బాధలు పడేటువంటి వారికి కానీ మొన్న క్రోధీనామ సంవత్సరం ఉగాది నుంచి ఫలితాలు చూసుకున్నట్లయితే మెరుగైన ఫలితాలు ఉంటాయి. దీని మీద గడిచిన 6 నెలల మీద అక్టోబర్ మాసం మెరుగు ఫలితాలు. తర్వాత జన్మస్థ బుధుడు మాత్రం కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తారంటే బుద్ధి కుశలత ఆలోచన పెట్టుకోండి. అంటే బుద్ధి భ్రమించడం అంటే అప్పటి వరకు మీరు ఒక ఆలోచన ధోరణి ఉన్నటువంటి వారు ఒక్కసారిగా ఆలోచనలు మారుతాయి. అది మంచా చెడ అనేది ఆలోచించుకోవాలి. అట్లనే రవి కూడా వీళ్ళకి జన్మస్థలంలో ఉంటాడు. రవి జన్మస్థలంలో నీచ స్థితి బట్టి ఉంటారు కాబట్టి కొంత ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రభుత్వ మూలకంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. జన్మంలో రవి జన్మంలో రవి వల్ల కాస్త రజోగుణం గలవారు, అంటే నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా అన్న ఒక అహంకార ధోరణి అనేది కొంత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అహంకార ధోరణి వద్దు. ఎందుకంటే రవి ఖచ్చితంగా ఇస్తాడు అట్లాంటిది. ఎందుకంటే శుక్రుడు బాగున్నాడు, ఇక్కడ శని బాగున్నాడు, గురువు బాగున్నాడు. దీర్ఘకాలికంగా గ్రహాలు ఏవైతే అనుకూలమైన రిజల్ట్స్ ఇస్తున్నాయో మిగతా ఈ యొక్క అప్పుడప్పుడు ప్లాంటరీ పొజిషన్ మారేటువంటివి ఒక నెల రోజులకు కానీ మండలం రోజులుగా తిరిగే గ్రహాలు ప్రతికూలం ఉన్నాయి కాబట్టి దీర్ఘకాలిక గ్రహాలు ప్రత్యేకంగా చెప్పుకుంటాం ఉగాది ఫలితాలు కూడా. కాబట్టి తులారాశి వారికి దీర్ఘకాలిక గ్రహాలు శుభయోగాన్ని ఇస్తున్నాయి. నెమ్మదిగా కాకుండా కాస్త ఫాస్ట్ గా తిరిగేటువంటి ప్లానెట్స్ మంచి రిజల్ట్ ఇవ్వకుండా నార్మల్ రిజల్ట్స్ ఇస్తున్నాయి. కాబట్టి ఓవరాల్ గా చెప్పాలంటే అక్టోబర్ మాసంలో ఇంకా చెప్పాలంటే వీరికి రాహు 6లో ఉండటం వల్ల రుణ రోగాదులు ఏవైతే ఉన్నాయో రుణం చేసే అవకాశం ఉంది, రోగాన్ని నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. అట్లానే ఏదైనా పఠన చాతుర్యం అంటే ఎవరికైనా చెప్పబోతే దాని పూర్తి విశేషాంశాలు చెప్తారు. అటువంటి పట్టిమాశక్తి బాగుంటుంది. కాబట్టి వీళ్ళు ఇంకోటి స్థాన మార్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ఉద్యోగంలో కూడా లేదా డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, సెల్ఫ్ డెవలప్మెంట్. ఈ విధంగా రాహు కూడా బాగా ఉపకరిస్తున్నాడు. కుజుడు మాత్రం వ్యతిరేకంగా బాగాలేదు వీరికి. కుజుడు కొద్దిగా ఏంటంటే వీరికి స్థానాన్ని చూసినట్టయితే దశమ స్థానంలో ఉన్నట్టు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అంటే వర్క్ చేసే దగ్గర కొంచెం శ్రమ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగానే మళ్ళీ ఆ కన్యారాశి ఫలితాలు ఏదైతే ఉన్నాయో 100-200% వీళ్ళు కూడా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ఒత్తిడి మాత్రం పనిలో బాగా ఉంటుంది. అంటే పనిని కంప్లీట్ చేద్దామని ఒప్పుకుంటారు, కమిట్మెంట్ ఇస్తారు, కానీ అది తొందరలో కంప్లీట్ చేయలేకపోతుంటారు. అంటే ఎఫర్ట్ పెడతారులే కానీ సరైన ఫలితం అంటే ఆ టైంకి రిజల్ట్ చేయాలనుకుంటారు కానీ కొద్దిగా టైం పడుతుంది. అలా ఒత్తిడి బాగా కారణము. లేదా వాళ్ళకు ఉండేటువంటి ఇంటెన్షన్ కూడా ఏమన్నా చేంజ్ కావడం ఉన్నట్టుండి అప్పటికప్పుడు దానివల్ల అది ఇంకో రోజు షిఫ్ట్ చేయడం పనులు కూడా అలా పరిస్థితులు కూడా అప్పటికప్పుడు చేంజెస్ అనేవి గోచరిస్తున్నాయి వాళ్ళకి. కాబట్టి వాటి వల్ల అనారోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి వరకు తెచ్చుకోకుండా ఉండడం మంచిది. ఈ విధంగా ఓవరాల్ గా చెప్తే కనుక మనకు తులారాశికి కొంత మంచి ఫలితాలే ఉన్నాయి అక్టోబర్ మాసంలో. కాబట్టి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి రవి జన్మస్థాన సంచారం కాబట్టి ఆతిథ్య వృధ ఇష్టదేవతారాధన, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం, సుబ్రహ్మణ్య కవచం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఓకే గురుగారు, తులారాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని అయితే మాకు తెలియజేశారు. అలాగే వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అన్న అంశం కూడా మాకు చెప్పారు. మరి వీరు పరిహారం చేసుకోలేని వారు ఎటువంటి వస్తువులు దానం చేయాలి అంటారు? ఏ దేవుణ్ణి ఆరాధిస్తే వీరికి ఇంకా బాగుంటుంది అంటారు? పెసర్లని ఉడికిచ్చి అమ్మవారికి కానీ విష్ణుమూర్తికి కనిపెడితే మంచిది.